శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనంతపురం నుండి విచ్చేసిన శ్రీ కె మల్లికార్జున రెడ్డి గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. సభ్యులు శ్రీ కె చంద్రశేఖర్ కల్గూరా గారిని సాదరంగా వేదికకు ఆహ్వానిస్తున్నాము. శ్రీ కాశీ విశ్వేశ్వరుని దివ్య ఆశీస్సులను మనందరిపై ప్రకటింపజేయడానికి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి విచ్చేసిన ఆచార్యులు, కవివర్యులు, సుమనస్సులు శ్రీ భూదాటి వెంకటేశ్వర నుంచి కూడా రావడం ఒక చాలా గొప్పగా నేను అనుకుంటున్నాను. ఈ సదస్సుని ప్రార్థనతో ప్రారంభిద్దాం. రవలి ప్రార్థనా గీతాన్ని ఆలపిస్తుంది. తల్లికి మంగళారతులు, మా తెలుగు తల్లికి మల్లె పూదంద, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి, చిరునవ్వు మా తెలుగు తల్లికి మల్లె పూదంద, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి పరుగులిడుతుంటేను, గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, మా తెలుగుకి మంగళారతులు. అమరావతి నగర తారాడు నాథాలు, అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాథాలు, తిక్కయ్య కలములో తీయందనాలు, తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచియుండేదాకా, నిత్యమై నిఖిలమై నిలచియుండేదాకా, రుద్రమ్మ భుజశే కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా, నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. Translation Sri K.V. Muralikrishna Garu, Lecturer in Chemistry, KVR Government College, Kurnool. Chief Coordinator M. Vijayabharati Madam, Lecturer in Physical Education. Coordinator and Song Improvisation B. Prakasa, Lecturer in History. Scholar of Sanskrit. Later did post-graduation in MA English, Mass Communication and Journalism. As professor, she shared her abundant knowledge with various universities. She organized 5 national seminars on varied topics. She has special interest in spreading spoken in Sanskrit. Currently, she is associated with Ramakrishna Math, Salem and Chennai.
ప్రాబ్లం ఉండడం వల్ల ఆ పాట సరిగా వినడానికి కాలేదు. క్షమించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అది సరిచేసిన తర్వాత మీరంతా వినొచ్చు. ఈరోజు ఈ కేవీఆర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇది మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సు. ముందుగా తెలుగు అధ్యయన శాఖకు, చరిత్ర అధ్యయన శాఖకు నా శుభాకాంక్షలు, అభినందనలు తెలపాలి. ప్రపంచంలో భారతదేశానికి ఒక ప్రత్యేకత ఆపాదించబడి ఉంది. దీనిలో భారతీయ చరిత్ర, సంస్కృతులనే దీనికి ఎనలేని గొప్పతనం వచ్చిందని చెప్పుకోవాలి. ఈ వెలలేని సాహితీ సంపద జాతి సొంతం. అందున క్రీస్తు పూర్వం నుంచే విరాజిల్లుతున్న తెలుగు జాతి ఉనికి మరియు మరింత విశిష్టమైనది. తెలుగు భాష, తెలుగు సారథి సౌరభాలు, తెలుగువారి చరిత్ర, సంస్కృతులు ప్రపంచమంతా విస్తరించాయి. అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తించిన శ్రీకృష్ణదేవరాయల పలుకులు అక్షర సత్యాలు. దిగంతాలకు వ్యాపించిన తెలుగు భాష సాహిత్యాలు, చరిత్ర, సంస్కృతులు నేటి ఆధునిక యుగంలో కొంత అలసత్వానికి గురి అవుతున్న మాట సత్యదూరం కాదు. రానున్న కాలంలో వీటి ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం కూడా ఉంది. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఈ తెలుగు భాషా ప్రభావాన్ని నలుదిశలా చాటి చెప్పాల్సిన ఆవశ్యకత మన అందరి మీద ఉంది. అందుకే భవిష్యత్ తరాల వాళ్ళకి మన జాతి సంపదను పదిలంగా అందించాల్సిన గురుతర బాధ్యత ఉన్నందువల్ల ఈ అంతర్జాతీయ సదస్సును ఈ కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది. ఈ నిర్వహణలో ఎంతోమంది సాహిత్యవేత్తలు, చరిత్రకారులు, మేధావులు పాల్గొన్నారు. ఈ సదస్సు విజయవంతం అవుతుందని, ముందు తరాల వాళ్ళకి తెలుగు యొక్క సాహితీ సంపద గురించి బాగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఫమీదా మాట్లాడమా? ఓకే సార్, సదస్సు లక్ష్యాలు ఫమీదా ఇప్పుడు లక్ష్యాలు చెప్తావు. పెద్దలకు, వేదిక ముందున్న అందరికీ కూడా, విద్యార్థిని అధ్యాపక బృందానికి, పరిశోధక విద్యార్థులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అంతర్జాతీయ సదస్సుకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమసుమాంజలులు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల స్వంత భూమి. తరతరాలుగా తెలుగు భూమి ఇది. ఒకే సరస్సులో విరిసిన 1000 పద్మాల వెల్లువగా, ఒకే సంస్కృతి సూర్యుడు సాచిన కోటి కిరణాల కొత్త కాంతిగా, తెలుగు జీవితం ఐక్యత పునాదిగా, తెలుగు నేల ఆనంద సౌధంగా అలరారుతుందని దేవులపల్లి రామానుజారావు గారు ఏనాడో అప్పుడే సంభావించారు. అంతటి ఘనత ఉన్న తెలుగు భాష ఈరోజు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మన కేవీఆర్ కళాశాల అధ్యక్షులు డాక్టర్ సివి రాజేశ్వరి మేడం గారు ఈ సదస్సును అంతర్జాతీయంగా అపూర్వంగా నిర్వహించాలి అంటూ తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయము, హర్షదాయకమైనది, స్ఫూర్తిదాయకమైనది. తెలుగు భాష, సాహిత్య, కళా, సంస్కృతుల ఇతోధిక వికాసం కోసం ఈ సదస్సును నిర్వహిస్తున్నాము. తెలుగు భాషలో ప్రాచీన, ఆధునిక సాహిత్యం విలువైనది, విశిష్టమైనది. తెలుగు భాష ప్రాచీన ఔన్నత్యాన్ని, ప్రాశస్త్యాన్ని గుర్తించి ఎందరో భాషావేత్తలు భాషా సాహిత్య అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రపంచమంతటా వివిధ దేశాల్లో కోట్ల మంది ప్రజలు, విశేషించి తెలుగు భాషా ప్రియులు, కవులు, రచయితలు, విద్యావంతులు, మేధావులు తమ భాష సారస్వతాలకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కృషి చేస్తున్నారు. తెలుగు భాష పరిరక్షణకు ఉద్యమాలు, అనేక సాహితీ సంస్థలు కృషి చేస్తున్నాయి. అయినా కానీ తెలుగు సాహిత్యం అంతరించిపోతుందన్న వాదము కూడా వినిపిస్తుంది.
ప్రపంచీకరణ నేపథ్యంలో నేటి యువత తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తున్నారు. అటువంటి భాష యొక్క